మెదక్ కలెక్టరేట్లో వినూత్న కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్ రాజ్ శ్రీకారం చుట్టారు. కలెక్టరేట్లో నో హెల్మెట్ నో ఎంట్రీ రూల్ని తీసుకొచ్చారు. కలెక్టరేట్లోకి వచ్చే వాహనదారులు హెల్మెట్ ధరించాలనే రూల్ అమలు చేస్తున్నారు. ఒకవేళ హెల్మెట్ లేకుండా వస్తే బైకులు కలెక్టరేట్ బయటే పెట్టేలా ఆదేశాలు జారీ చేశారు. నో హెల్మెట్ నో ఎంట్రీ రూల్ అమలు చేయడంతో పాటు గేట్ దగ్గర నిల్చుని వాహనదారులకు కలెక్టర్ రాహుల్ రాజ్ అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో 80% మంది హెల్మెట్ వాడకపోవడంతోనే చనిపోతున్నట్టు నివేదికలు చెప్తున్నాయని ఆయన గుర్తు చేశారు. మెదక్ కలెక్టరేట్లో నో హెల్మెట్ నో ఎంట్రీ రూల్కి సంబంధించి కలెక్టర్ రాహుల్ రాజ్ ఇంకేమంటున్నారు మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజు ఒక వినూత్న కార్యక్రమానికి తెరలేపారు. కలెక్టరేట్కి వచ్చేటటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే వివిధ పనుల నిమిత్తం వచ్చే బయట నుంచి వచ్చే జనాలు కావచ్చు, ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరిస్తేనే కలెక్టరేట్లోకి అనుమతిస్తామంటూ ఆర్డర్లు వేసిన నేపథ్యంలో చాలామంది కూడా హెల్మెట్ని అయితే పెట్టుకొని వస్తున్నారు. ఎవరైతే హెల్మెట్ లేకుండా వస్తారో వారందరినీ కూడా బయటే బైక్ నుంచి వారిని నడుచుకుంటూ వెళ్ళాలి, హెల్మెట్ ఉన్న వారినే లోపలికి అనుమతించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మెదక్ కలెక్టర్ రాహుల్ రాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని తెర మీదకి తీసుకొచ్చారు? ఎప్పటి నుంచి ఇదంతా కూడా అమలవుతుంది? అంటే మనకి జనవరిలో మొత్తం మన తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా రోడ్ సేఫ్టీ మంత్ అనేసి కండక్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక ఇష్యూ తీసుకొని ఆ ఇష్యూని మనం హైలైట్ చేసుకుంటా పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేసినాం. సో మనకి రోడ్ సేఫ్టీ మెజర్స్ కానివ్వండి, సిగ్నల్స్ ఫాలో కావడం కానివ్వండి, ట్రాఫిక్ సిగ్నల్స్ ఫాలో కావడం, ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావడం. 2-వీలర్ యాక్సిడెంట్స్లో 80% ఆఫ్ ద డెత్స్ జస్ట్ సింపుల్ హెల్మెట్ వేసుకుంటేనే వాళ్ళందరూ కూడా సేఫ్గా ఇప్పుడు ఉంటుండే. తర్వాత అంటే మనకి పేపర్లో చదువుతూ ఉంటాం, కానీ మాకు ఏంటనేసి అంటే ఒక డెత్ అయిపోయినాక ఆ ఫ్యామిలీ ఎట్లా బాధపడుతుందో అంతా కూడా మళ్ళీ మాకు వచ్చి కలుస్తూ ఉంటారు, ఏదో ఒకటి మాకు హెల్ప్ చేయండి అంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళది మాకు తెలుసు. సో అందుకని మేము ఏం చేసినామంటే మన ఐడిఓసీలో కలెక్టరేట్లో ఎంప్లాయీస్ అందరూ కంపల్సరీగా హెల్మెట్ ధరించే రావాలనేసి చెప్తా ఉన్నాం. ఎవరైనా హెల్మెట్ ధరించకుండా ఉన్నట్టయితే వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అలో చేస్తున్నాం. దీంతో కొద్దిగా మార్పు వచ్చింది. సుమారుగా 150 ఎంప్లాయీస్ అందరూ కూడా హెల్మెట్ కొత్తగా కొనుక్కోవడం జరిగింది. నేను ఒకటే చెప్తాను, మనం బైక్ రేసింగ్ అవి చేసినప్పుడు ఎగ్జైట్మెంట్ అవి స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనేసి ఉంటుంది, అవి ఉంటుంది మనకి. బట్ తర్వాత ఒక యాక్సిడెంట్ అయితే ఆ ఫ్యామిలీ ఎట్లా బాధపడుతుంది అనేసి వీళ్ళు ఎవరికి కూడా తెలియదు. దయచేసి మీరు మూవీస్ చూసి అవి చూసి వాళ్ళంతా ఫేక్గా క్రియేట్ చేస్తూ ఉంటారు. సో వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యేసి మోటివేట్ అయ్యేసి మీ విలువైన భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. మీరు ఏవి కూడా వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దు. మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో అది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు మంచి వ్యక్తులను ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా పాటించి మీరు సేఫ్గా ఉండి మీ ద్వారా వేరే వాళ్ళకి ఎవరికి కూడా ప్రమాదం కలగకుండా చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం. సో ఇది మొత్తంగా అంటే ఒక ప్రమాదం జరిగినటువంటి ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయినటువంటి వాళ్ళంతా కూడా కలెక్టరేట్కి వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్న పరిస్థితి మేము గమనించాం. అందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామంటూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 మెదక్ కలెక్టరేట్ నుండి.